ఫ్రెండ్స్, జల వివాదాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జల వివాదాల కమిటీ ఈ నెల 30న సమావేశం కాబోతోంది. అయితే ఈ జల వివాదాల గురించి పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే విభజన తర్వాత ఏర్పాట్లు 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నీటి వాటాలను పేర్కొనలేదు. దీని ఫలితంగా 2015లో మధ్యంతర భాగస్వామ్యం నిష్పత్తి అంగీకరించబడింది. అది 66:34. దీన్ని తెలంగాణ తర్వాత సవాలు చేసి తుది కేటాయింపు కోసం ఒత్తిడి చేసింది. అయితే ఇప్పుడు మనం కృష్ణా నది ట్రైబ్యునల్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ ట్రైబ్యునల్ భారతదేశ అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 ప్రకారం స్థాపించబడిన కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ను సూచిస్తుంది. ఇది కృష్ణా నదిపై బేసిన్ రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య నీటి భాగస్వామ్య వివాదాలను పరిష్కరించడానికి మొదట 1969లో ఏర్పడింది. తర్వాత 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత తెలంగాణను చేర్చడానికి విస్తరించబడింది. సవరించిన కేటాయింపులు మరియు కొత్త ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించడానికి నిబంధనలు పదే పొడిగించబడ్డాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 1 1969లో ఏర్పడింది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అయితే దీనికి బచావత్ నేతృత్వంలో మొట్టమొదట మహారాష్ట్ర, కర్ణాటక మరియు అప్పటి ఆంధ్రప్రదేశ్ మధ్య నీటిని కేటాయించింది. అయితే ఇప్పుడు మనం గోదావరి ట్రిబ్యునల్ గురించి తెలుసుకుందాం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక వంటి బేసిన్ రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల భాగస్వామ్య వివాదాలను పరిష్కరించడానికి 1956లో భారతదేశ అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పడింది. 1980లో విభజించబడిన నీటి వినియోగాన్ని ఇచ్చింది. రాష్ట్రాల నిర్దిష్ట పాయింట్ల వరకు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి వీలు కల్పించింది. ఉదాహరణకు పైథాన్ వద్ద మహారాష్ట్ర, పైథాన్ కింద ఆంధ్రప్రదేశ్ మరియు ఇచ్చంపల్లి వంటి ప్రాజెక్టులకు నియమాలను ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టుతో చూసినట్లుగా నిర్దిష్ట ప్రాజెక్టు స్థాయి సమస్యలకు కొన్నిసార్లు మరింత పర్యవేక్షణ లేదా చర్చలు అవసరమవుతాయి. అయితే సమాన వినియోగాన్ని నిర్ధారించడం ట్రిబ్యునల్ విధి. అయితే ఈ ట్రిబ్యునల్ ఏప్రిల్ 10, 1969లో ఏర్పాటు చేయబడింది. అయితే చైర్మన్ గా బచావత్ను ఉన్నారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. జల వివాదాల పరిష్కార వ్యవస్థ. మొదటగా ప్రభుత్వాల మధ్య చర్చలు. మొదట సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాయి. చర్చలు విఫలమైతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మూడవ దశగా అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలశక్తి మంత్రి మరియు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన మండలి సమావేశాలు నిర్వహించబడతాయి. కేంద్ర జల సంఘం జల వివాదాలను పరిష్కరించడానికి సాంకేతిక సహాయం అందిస్తుంది. మూడవ దశలో అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 చట్టం ప్రకారం చర్చల ద్వారా పరిష్కారం కాని వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయవచ్చు. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అంతిమమైనది మరియు అన్ని రాష్ట్రాలు కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా గోదావరి జలాల పంపిణీపై వివాదాలు కొనసాగుతున్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దాని సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జనవరి 30న జల వివాదాల కమిటీ మొదటి సమావేశం ఢిల్లీలో జరగనుంది. అయితే ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు అంతిమమా కాదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతిమమే. భారతదేశంలో జల వివాదాల ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమమైనవి మరియు కట్టుబడి ఉండాలని నిర్దేశించబడ్డాయి. అధికారిక గెజెట్లో ప్రచురించబడిన సుప్రీంకోర్టు ఆదేశం వల్లనే ఇవి కూడా అమల్లో ఉంటాయి. కానీ నోటిఫికేషన్లో జాప్యం మరియు చట్టపరమైన సవాళ్లు అంటే సుప్రీంకోర్టు ప్రత్యేక సెలవు, పిటిషన్లు వంటివి తరచుగా వాటి అమలు మరియు అమలును క్లిష్టతరం చేస్తాయి. ఇవి ఆచరణలో మరింత న్యాయ సమీక్ష మరియు రాజకీయ చర్చలకు సమర్థవంతంగా లోబడి ఉంటాయి. అయితే ఇది 1956 ప్రకారం ట్రిబ్యునల్ తుది మరియు పార్టీలు కట్టుబడి ఉంటుంది. అయితే ఈ యొక్క తుది తీర్పు అనేది సుప్రీంకోర్టు డిగ్రీకి సమానమైన చట్టపరంగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.